హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అక్కడ శ్రీను ఆద్యల పెళ్ళికి రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కిషోర్కి అయితే ఆద్యతో కాదు వేరే అమ్మాయితో పెళ్ళి అని చెప్పారు కాబట్టి కిషోర్ కూడా సరేలే అనేసి అన్నాడనమాట. కాకపోతే కిషోర్ లేనప్పుడే పెళ్లి పనులన్నీ చేసేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటప్పా అంటే ఇంట్లో ఎవరికి తెలియదనమాట. ఆద్య శ్రీనుకే పెళ్ళి పెళ్ళి అని అనుకుంటూ ఉన్నారు కానీ కిషోర్కి వేరే అమ్మాయితో పెళ్ళి అని శ్రీను చెప్పేసి ఒప్పించాడని ఎవరికీ తెలియదనమాట. కాకపోతే ఇంట్లోన అదేమీ తెలియదు కాబట్టి పెళ్లి పనులు అన్నీ చేస్తూ ఉన్నారనమాట. సడన్గా ఆద్య అయితే రామలక్ష్మికి కాల్ చేసిందనమాట. పెళ్ళి కన్నా ముందే కాల్ చేసేసి నిన్ను కలవాలి రామ అంటే సరేలే అనేసి ప్లేస్ చెప్పిందనమాట. అక్కడికి ఇద్దరు మీట్ అయ్యారనమాట. మీట్ అవ్వగానే ఏమి ఆద్య ఎందుకు ఏంటి కలవాలన్నావు ఏం విషయము అంటూ ఉంటే ఆద్య అయితే ఏడుస్తూ ఉన్నిందనమాట. ఈ మధ్య ఏం జరిగింది అనేసి రామలక్ష్మి అంటే ఏమనిందంటే లేదు డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. శ్రీను పాపం చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు అని అంటే ఏంటి ఈసారి ఏం తుంటరి పని చేశాడు నా బాబాయ్కి నచ్చకుండా అని అంటే డాడీకి నచ్చకుండా ఏం లేదు పాపం శ్రీను అయితే చాలా అంటే చాలా కష్టపడిపోతున్నాడు నా కోసము ఆటో తోలుతున్నాడు చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు అనేసి ఆద్య అనిందనమాట. అప్పుడే రామ మరి ఇంకేంటి ఇన్ని పనులు చేస్తున్నా కూడా బాబాయ్కి ఎందుకు కోపము అంటే లేదు డాడీ అయితే ఏమనుకుంటున్నాడు అంటే వెల్ సెటిల్గా ఉండాలి అనే దానికోసమే నన్ను శ్రీనుకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోవడం లేదనమాట. అందుకే నన్ను ఇంకో 2 డేస్లోనో అమెరికా తీసుకెళ్ళిపోతాను అని అంటూ ఉన్నాడు డాడీ. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది. ఇంతకుముందు శ్రీను అయితే నాకు ఈ కోపం ఉంది కాబట్టి అప్పుడు శ్రీను ఇవన్నీ పనులు అంటే ఆటో తోలడము అవన్నీ చేసినా కూడా నాకు అనిపించేది కాదు. అంటే శ్రీను పైన ప్రేమ కానీ ఏది జాలి కానీ ఏది కలిగేది కాదు. కాకపోతే ఇప్పుడు శ్రీను అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు శ్రీనుని వదిలిపెట్టి ఉండాలంటే నాకు చాలా అంటే కష్టంగా ఉంది. నేను శ్రీనును వదిలిపెట్టి ఉండలేను అంటూ ఉంటే శ్రీను అవునా రామలక్ష్మి అయితే అప్పుడే ఏమనిందంటే శ్రీను శ్రీను నిన్ను వదిలిపెట్టి బావ నిన్ను వదిలిపెట్టి ఉండలేడు బావ చనిపోతాడు అని అంటూ ఉంటే అప్పుడే అదే ఏమనిందంటే శ్రీను కన్నా ముందే నేనే చనిపోతాను ఎందుకంటే నేను శ్రీనుని వదిలిపెట్టి ఉండలేను అని అంటూ ఉంటే అప్పుడే రామలక్ష్మి చూడు ఆద్య అంటే ఇంట్లో నా బావ ఏ ఏం పని చేశాడని ఇలా జరిగింది అని అంటే ఇలా జరిగింది అనేసి మొత్తం రివీల్ చేసేసిందనమాట. అప్పుడే ఆద్య అయితే అప్పుడే రామలక్ష్మి అయితే ఏమనింది అంటే సరేలే ఆద్య నీకు ఏమీ కాదు బావని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో బాబాయ్ కూడా నిన్ను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తుంటాడు కాబట్టి ఒక తండ్రిలా నీకు ఏది ఇస్తే బాగుంటుంది అనేసి ఆలోచిస్తుంటాడు కాబట్టి ఇలా నిర్ధారణ తీసుకుని ఉంటాడు. ఏమీ జరగదు ఎవ్వరు కానీ నిన్ను బావని విడగొట్టలేరు. అందులోన నువ్వు ఉండేది రఘురామ్ ఇంట్లోన నాన్న అందరికీ ఎవరెవరికో మంచి చేశారు కాబట్టి నీకు అన్యాయం జరగకుండా ఉండదులే నువ్వు బాధపడొద్దు అనేసి అనిందనమాట రామలక్ష్మి. అప్పుడే ఆద్య కొద్దిగా రిలాక్స్ అయిందనమాట. అయితే నేను శ్రీను ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది అని అంటూ ఉంటే ఎప్పటికీ మీరు విడిపోరు కలిసే ఉంటారు అనేసి రామ అనిందనమాట. ఇది ఇలా ఉండగా నీకు ఏ ప్రాబ్లమ్స్ లేవు కదా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అంటే నాకెందుకు లేవు నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకెందుకు అని అస్మిత గురించి జరిగిందంతా చెప్పేసిందనమాట. అప్పుడే అవునా ఇంతలా జరుగుతుందా అంటే అక్కడ గ్రౌండ్లోన హాకీ ఇంట్లోన ఫుట్బాలా అనేసి అనిందనమాట. ఇద్దరు నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. కాకపోతే ఇక్కడ పెళ్లి పనులు స్టార్ట్ చేసేసారు. రామ మరియు శౌర్య అందరూ వచ్చేసారనమాట. ఇద్దరు భూమి పూజ చేస్తూ ఉంటే జానకి అయితే పూజ చేసేసి మీరిద్దరు పూజ చేయండి అని అంటూ ఉంటే రామ శ్రీను ఆద్య శౌర్య అందరూ వచ్చేసి అక్కడ కూర్చుంటారనమాట. అప్పుడే రఘురామ్ అయితే మీరు అక్కడ మట్టి తీసుకొని మీ భార్యలకి బొట్టులాగా పెట్టండి అంటే మట్టిలో కలిసిపోయేంత వరకు నేను నీతో అంటే ఇలాగే
సో సౌభాగ్యవతిగా ఉండాలి అని బొట్టు పెడుతున్నాను. ఎప్పుడు నువ్వు ఇలా ఉండాలి, నువ్వు నేను సంతోషంగా ఉండాలి అనేసి అనుకొని మొక్కుకొని బొట్టు పెట్టండి అని అంటూ ఉంటే ఇద్దరు కలిసి నలుగురు కలిసి ఒకరికొకరు బొట్టు పెట్టుకొని సంతోషంగా ఉంటారనమాట. అంటే రేపటి ఎపిసోడ్‌లోన వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు.